రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డొచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. వికారాబాద్ బీజేపీ ముఖ్య కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ అధికారంలోకి వస్తే వికారాబాద్ని అనంతగిరిగా మారుస్తామన్నారు. అనంత పద్మనాభ స్వామి ఆశీర్వాదంతో బీజేపీ పవర్లోకి వస్తుందన్నారు. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా నేను వికారాబాద్ జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరు అనంతగిరి జిల్లాగా కూడా మారుస్తామని చెప్పేసి కూడా మేము ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నాం. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వం గెలవాలనేటటువంటి ప్రయత్నంతో అనేక వాగ్దానాలు చేస్తా ఉన్నారు. రైతు బంధు ఇంతవరకు రైతు బంధుని బందే చేశారు ఈ యొక్క ప్రభుత్వం. అటువంటి రైతు బంధు రైతులకు కేవలం ఒక విడత 2 విడతలు 6,000 రూపాయలు పంపించి మీరు రైతు బంధు ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు ఏదైతే కడతా అని చెప్పేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకు 3,500 ఇళ్ళు ఇస్తా అని చెప్పి చెప్తాం జరుగుతుందో, ఇంతవరకు ఈ ప్రభుత్వం కొన్ని వందల మాత్రమే ఇల్లు నిర్మాణం చేసినట్టు మనకు సమాచారం ఉన్నది. తర్వాత ఆ ఇల్లు కూడా ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో 14,000 రావాల్సినటువంటి ఇళ్లలో కేవలం 70 ఇళ్ళు మాత్రమే నిర్మాణం అయినాయి. ఇంకా అలాట్మెంట్ కూడా కాలేదు. మరి ఎప్పుడు 19 నెలలు అయిపోయినాయి. వారు 2 సంవత్సరాలు దాదాపు దగ్గరగా వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది? ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం. రేపు రాబోయే రోజుల్లో అందుకనే స్థానిక ఎన్నికల్లో బీజేపీ